గుర్తుకొస్తున్నాయి రేనాల్డ్స్ పెన్నులు, అలాగే మనకి స్కూల్లో పుస్తకాలకు అట్లేసుకోవడాలు, ఆ సెలవులు రాగానే ఎర్ర బస్సులో అమ్మమ్మ నాయనమ్మలు ఇంటికి వెళ్ళడం, అక్కడ మళ్ళీ పిల్ల గ్యాంగులతో గోళీలు, చందమామ బాలమిత్ర కథల పుస్తకాలు చదవడం ఇంట్లో. అలాగే మన అమ్మమ్మలు నాయనమ్మలు కథలు చెప్తుంటే ఎంతో చక్కగా ఇంట్రెస్ట్గా కథలు వినడం. చిత్రాలు వచ్చి చిత్రహార హిందీ, చిత్రలహరి తెలుగు. చిత్రమాల ఇస్ ఆల్ లాంగ్వేజ్. ఆ తెలుగు పాట కోసం ప్రెసిడెంట్ అన్నమాట మా ఊరికి, మా మామగా. ఆయన వాళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట టీవీ. My usual chicken fajita with extra jalapenos. Same. And dessert. So yeah, Allu Arjun ఇంకా ఫహద్ ఫసల్ ఎస్పెషల్లీ. కానీ బ్యాడ్ పార్ట్ ఏంటంటే సో ఇక్కడ నవంబర్ డిసెంబర్ అయితే ఫుల్ హాలిడే సీజన్ అండి, అంత పార్టీయింగ్ ఉంటుంది అనమాట. Be careful guys. Ready go. బుజ్జి బుర్రలో ఏమున్నాయి నీకు టెన్షన్లు ఏంటి? నువ్వు కొన్న షేర్లు రేట్లు పడిపోతున్నాయా? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము అందరం బాగున్నాము, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా హాలిడే సీజన్ కదా, ఫుల్ ఫెస్టివ్గా చక్కగా చాలా సందడిగా ఉందన్నమాట. ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ వస్తున్నారు డిన్నర్కి. నేను ఇప్పుడు వంట చేస్తున్నాను. పక్కన రిషి గాడైతే బాంజు క్లాస్ అటెండ్ అవుతున్నాడు. ఇదివరకు చెప్పాం కదా రిషి ఇలా బాంజు క్లాస్ తీసుకున్నాడు, చాలా హెల్ప్ అయిందని. 46 times 6. So 46. So 44 times 6, 24. 24 step. 6 times 6, 36. రిషికి చాలా హెల్ప్ అయింది, ఎస్పెషలీ మెంటల్ మ్యాథ్ చేయడానికి. ఇలా క్యాలిక్యులేటర్స్ ఇవన్నీ డిపెండ్ అవ్వకుండా ఈజీగా ఎలా చేయొచ్చు క్యాలిక్యులేషన్స్ అన్నీ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. బాంజు ఫౌండర్ నీలకంఠ భానుప్రకాష్ గారు. ఈయనకి వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అనే టైటిల్ ఉంది. ఈ బాంజు ద్వారా పిల్లలకి ఎలా మ్యాథమెటికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయొచ్చు అనేది చాలా బాగా డిజైన్ చేశారు. ఇది 1-on-1 క్లాసెస్ ఉంటాయి, చాలా ఇంటరాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా జరుగుతాయి క్లాసెస్ అన్నీ. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక ఫ్రీ డెమో క్లాస్ కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే ఫస్ట్ 250 పీపుల్ ఈ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి 30% డిస్కౌంట్ కూడా ఉంది. డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. Give me a high five. That's the correct answer. Yay! Wonderful. వీడియో బిగినింగ్లోనే చదువు గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ చదువు కాబట్టి ఫస్ట్ వీడియో చూసే పిల్లలు అందరూ మొత్తం చదువు మీద ఫోకస్ చేయండి. చదువు తర్వాతే ఎంటర్టైన్మెంట్ అన్నీ అనమాట. అందుకే ఈ వీడియోలో కూడా ఫస్ట్ చదువు గురించి వచ్చింది, తర్వాత అంతా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. బాగా చదువుకుంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిత్రలహరి మ్యూజిక్తో ఎందుకు స్టార్ట్ అయింది, మధ్యలో ఈ యాడ్స్ ఏంటి అనేవన్నీ మీకు వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడైతే మీరు ఎప్పుడూ చూడని ఒక యాంగిల్ చూస్తున్నారు మిట్టు బాబులో. అదేంటి అంటే వాడు డాన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతున్నాయి. వీళ్ళ గ్రూప్కి ఇన్స్పైరింగ్ కొరియోగ్రాఫర్ అనమాట. అంటే చాలా బాగా నేర్పించారు. అలాగే వీళ్ళు 2 months చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశారు. అండ్ దానికి తగ్గట్టే అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. డ్యాన్స్ అందరు పిల్లలు చాలా బాగా చేశారు, అందరూ అప్రిషియేట్ చేశారు వీళ్ళ డాన్స్ చాలా బాగుందని. ఇప్పటివరకు అయితే మెట్టు అసలు ఎప్పుడు ఏ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ ఇలాంటి ఈవెంట్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఇది గ్లిమ్సెస్ ఆఫ్ ఇండియా అని చెప్పి మాకు టల్హాసీలో ఎవ్రీ ఇయర్ జరుగుతుందనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బ్యూటిఫుల్గా డాన్స్ చేస్తారు, చాలా బాగుంటుంది చూడడానికి. సో మెట్టు కూడా ఈ ఇయర్ ఇంకా హై స్కూల్ కదా అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ పార్టిసిపేట్ చేస్తుంటే తను కూడా సరదాగా సైన్అప్ చేసి పార్టిసిపేట్ చేశాడు. చాలా మంచి పని చేశాడు అనిపించింది, ఎందుకంటే వాడికే కాదు ఇది మాకు కూడా మంచి బ్యూటిఫుల్ మెమరీ అయింది. వాడిని అలా స్టేజ్ మీద డాన్స్ చేయడం, అది వినాయకుడి సాంగ్కి మాకు చాలా బాగా అనిపించింది. ఈ పర్ఫార్మెన్సెస్ ఏవి మేము ఇక్కడ యూట్యూబ్లో షేర్ చేయలేము, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది డెఫినెట్గా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాము, చూడండి. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా ఫన్గా ఉంది. ప్రాక్టీసెస్ వెళ్ళడం అదంతా మిస్ చేస్తాను. ప్రతి వీకెండ్ ప్రాక్టీస్కి వెళ్ళడం, అందరితో డాన్స్ చేయడం. ఎలా అనిపించింది స్టేజ్ మీద ఫస్ట్ టైం? షో టైం వచ్చేసరికి ఫస్ట్ టైం నీకు ఎలా అనిపించింది? భయం వేసిందా? చాలా బాగుంది. భయం లేదా? కానీ ఓకే, వెళ్ళి ఫోటో తీసుకో. రిషి ఎలా ఉందిరా? ఎలా చేస్తాడు మెట్టు? బాగా చేస్తాడా? As crazy as whereabouts. Go spot the zing zing. Go spot the zing zing. Go spots. సో ఇక్కడ నవంబర్ డిసెంబర్ అయితే ఫుల్ హాలిడే సీజన్ అండి, అంత పార్టీయింగ్ ఉంటుంది అనమాట.
సో అందుకే మన ఇంట్లో కూడా ఈరోజు ఒక చిన్న పార్టీ ఉంది. అంటే ఎక్కువ మంది కాదు, 2 ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేసాం ప్రస్తుతానికి. అలా ఈ ప్రస్తుతానికి ఇంకా ఇన్వైట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో స్టార్టెడ్ విత్ 2 ఫ్యామిలీస్. సో ఇవన్నీ అయితే స్వాతి ప్రిపేర్ చేసింది, చిప్స్ తప్ప. నేను చేశాను అది. చిప్స్ అండ్ గువాకమోలే. సో ఇదైతే మిట్టుగాడు చేశాడు. సో ఇది ఫిష్ ఫ్రై, అది నేనే చేసా. అవును. ఇది చికెన్ కర్రీ, పాలక్ చికెన్, పాలక్ చికెన్, ష్రింప్ బిర్యానీ, ఆలూ చోలే, అది ఇంకో చికెన్ కర్రీ, చికెన్ టిక్కా కర్రీ, అది రోటీ, ఇది బిర్యానీలోకి రైతా. అండ్ ఇంకో 2 ఐటమ్స్ యాక్చువల్గా బయట ఆర్డర్ చేసాం అనమాట. అవి ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి, వాళ్ళు రెడీ చేస్తున్నారు. అదేంటంటే ఒకటి చికెన్ 65, ఇంకోటి మటన్ బిర్యానీ. సో ఇవన్నీతో పాటు యాక్చువల్గా ఇంకా 2 డెజర్ట్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. సో మా ఇంటికి వచ్చిన గెస్ట్ వీళ్ళే, రామ గారు అండ్ అమృత్. వీళ్ళు ఎప్పుడు పరిచయం అవ్వలేదు కదా. సో మీరందరూ మమ్మల్ని ఎక్కువ వీడియోస్ పెట్టట్లేదు లాస్ట్ 3 months నుంచి అని అంటున్నారు కదా. దానికి మా పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అనమాట వీళ్ళు. ఎందుకంటే మాకు పికిల్ బాల్ అంతా ఎడిక్ట్ చేసేసారు. సో పికిల్ బాల్ వల్ల మేము వీడియోస్ పెట్టడం కూడా బాగా తగ్గిపోయింది. సో అమృత్ ఏంటంటే టాల్హాసీలో తెలవని మనిషి అంటూ ఉండడు అనమాట. అంత అలా. సో అన్ని స్పోర్ట్స్ ఆడతాడు, అది ఇది అని కాదు. సో మణిగారు అయితే ఇంకా ఫుల్ యాక్టివ్ పర్సన్. మా టాపిక్ అంతా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్. మా కాలేజ్ డేస్కి, మా స్కూల్ డేస్కి ఆ టైంకి వెళ్ళిపోయింది అనమాట. ఆ మెమరీస్ అన్ని షేర్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది. సో అది క్యాప్చర్ చేస్తున్నాం అంతే. ఇందాక ఏదో చెప్తున్నారు, ఏం చేసేవారు అమృత్ మీరు చైల్డ్హుడ్ అప్పుడు? బేసికల్ గా మనకి పిప్పర్మెంట్ కొనేటోళ్ళు. వాడు పైసలు మిగిలితే 5 పైసలు ఉంటే ఒక పిప్పర్మెంట్ ఆరెంజ్ ఉంది. అది ఆ రోజు ఏంటంటే ఆ రోజు మాకు దగ్గర ఒక పైసలు మిగిలిన ఎక్కువ 35 పైసా. అది ఎక్లేర్స్ బాగా పుట్టినారు. అది ఎక్లేర్స్ కొన్ని రోజు నేను క్లౌడ్ 9 అది కొంచెం తినేవాడి. అది కూడా సగం తిని పెట్టుకొని జోలో మళ్ళీ సగం తినేవాడి. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. లైక్ ఆ ఎక్లేర్స్ అనేది నీళ్ళు బ్రెయిన్ లో. అదొకటి, ఇంకోటి 5 స్టార్ చాక్లెట్. 5 స్టార్ తిన్నామంటే వాడు లక్కీస్ట్. అసలు అంబానీ లగ్జరీ ఏంటి అసలు ఈరోజు ఆ ఫీలింగ్ అసలు టూ మచ్ ఉండేది. కానీ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఇన్ని రోజుల నుంచి ఇంత సెటిల్ అయ్యారు. ఇప్పుడు మీకు ఏది కావాలంటే అది ఆల్మోస్ట్ ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నాయి ఆల్మోస్ట్ 99% వరకు యూ కెన్ అఫోర్డ్ ఏది కావాలన్నా కూడా. బట్ మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? మీ చైల్డ్హుడ్ లో హ్యాపీగా ఉన్నారా? ఆఫ్ కోర్స్ చైల్డ్హుడ్, నో రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ ద బెస్ట్ టైం ఐ థింక్ నా లైఫ్ టైమ్ లో. చైల్డ్హుడ్ ఈస్ ద బెస్ట్. దట్ ఈస్ నథింగ్ కెన్ బీట్ దట్. దట్ ఈస్ షూర్ 100%. అంటే నాట్ ఓన్లీ లైక్ రెస్పాన్సిబిలిటీ వైజ్ కాదు, ఎప్పుడైనా నీకు ఎదురుగా వెళ్ళేసి కొనుక్కున్న ఆనందం వేరు. దానికోసం ఎదురు చూసి ఒక 10 పైసా నీకు 5 పైసా ఉంది కాబట్టి కొనుక్కున్నది. అది 35 పైసా కొనుక్కున్నది. ఇది వేరు. ఈరోజు 35 పైసలు కొనుక్కుని తిన్న ఆనందం ఆ రోజు ఆనందం ఈక్వల్ కాదు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. గుర్తుకొస్తున్నాయి 80s కిడ్స్ దీనికి చాలా బాగా కనెక్ట్ అవుతారు. 80s అండ్ 90s కిడ్స్ మేబీ. మీ అందరికీ గుర్తుందండి రేనాల్డ్స్ పెన్నులు. అలాగే మనకి స్కూల్లో పుస్తకాలకు అట్లేసుకోవడాలు, లేబుల్స్ అంటించుకోవడాలు, పిన్నులు కొట్టుకోవడాలు, బ్యాగ్ సర్దుకుని సర్దిన దాన్ని మళ్ళీ సర్దడాలు, పెన్సిల్ బాక్సులు, ఇలా ప్లే గ్రౌండ్లో మన ఫ్రెండ్స్తో ఆడుకోవడాలు, ఖోఖో, కబడ్డీ, ఇలా ఒక్కటి కాదు మనం చిన్నప్పుడు స్కూల్లో ఆడుకున్న ఆటలు ఎన్నో. అసలు వేసవ సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడడం, ఆ సెలవులు రాగానే ఎర్ర బస్సులో అమ్మమ్మ నాయనమ్మలు ఇంటికి వెళ్ళడం, అక్కడ మళ్ళీ పిల్ల గ్యాంగులతో గోళీలు, ఏడు పెంకులాట ఇలాంటివన్నీ ఆడుకోవడం, అక్కడ మన అత్తలు, మావయ్యలు, పిన్నులు, బాబాయిలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, తాతయ్యలు ఇలా అందరితో ఎంతో చక్కగా పండగలు అన్ని సెలవులు అని సెలబ్రేట్ చేసుకోవడం, వాళ్ళందరూ వండిన వంటలు చక్కగా తినడం, లాంతర్ వెలుగులో భోజనం చేయడం, చందమామ, బాలమిత్ర కథల పుస్తకాలు చదవడం ఇంట్లో. అలాగే మన అమ్మమ్మలు నాయనమ్మలు కథలు చెప్తుంటే ఎంతో చక్కగా ఇంట్రెస్ట్గా కథలు వినడం, గోడల మీద మన నీడలతో రకరకాల షేప్స్ తయారు చేసుకుని చూసుకుని మురిసిపోవడం. ఇలా ఒకటి కాదండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అసలు లెక్కే ఉండదు. మనం ఎన్నో మెమరీస్ ఉన్నాయి.
ఏ తరంలో పుట్టినా కూడా అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు డెఫినెట్గా స్పెషలే. కాకపోతే ఇలా 80s 90స్కి మాత్రం మోస్ట్ స్పెషల్. ఎందుకంటే మన జనరేషన్ మాత్రమే అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్యలో ఉంది. కరెక్ట్గా మనం చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే మన పాత తరం వాళ్ళు ఏవైతే ఎంజాయ్ చేశారో అవన్నీ మనం కూడా చేయగలిగాము. అలాగే కొత్త తరం చూస్తున్న టెక్నాలజీ అవన్నీ కూడా మనం అలవాటు పడ్డాము. కాకపోతే ఇప్పుడు ఈ తర్వాత తరాలంతా వాళ్ళంతా మనం ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయలేకపోతున్నారని బాధ అయితే ఉంది. కానీ కనీసం మనమైనా సరే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇవి మన పిల్లలకి చక్కగా కథలుగా చెప్పుకోవచ్చు. చాలా వరకు మేము చిన్నప్పుడు ఎంజాయ్ చేసింది, బాగా చెరిష్ చేసినవి అన్ని ఫొటోస్ అయితే ఎతికిపెట్టి పెట్టాము ఇక్కడ. కాకపోతే ఇంకేదన్నా మిస్ చేసున్నా, లేదంటే మీరు ఇంకా ఏదన్నా సరే ఎంజాయ్ చేస్తున్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ చాలా వరకు కవర్ చేసామని అనుకుంటున్నాం. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నాకు చాలా చాలా మోస్ట్ ఫేవరెట్, అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ మెమరీస్ ఏంటంటే మా స్కూల్ బయట జీడితో రకరకాల షేప్స్ అవి చేసి అమ్మేవారు అనమాట. నెమలి, ప్యారెట్స్, ఫ్లవర్స్, ఇలా రకరకాల షేప్స్ చాలా బాగుండేది. అప్పట్లో ఎందుకో ప్రతిదీ చాలా స్వచ్ఛంగా, కల్మషం లేకుండా, ఎలాంటి సెల్ఫిష్నెస్ కానీ ఎలాంటి నెగిటివ్ ఇంటెన్షన్స్ లేకుండా ఉండేది. ఎవరితో మాట్లాడినా, ఎవరితో టైం స్పెండ్ చేసినా కూడా అది ఈ రోజుల్లో చాలా మిస్ అవుతున్నాము. మనకి ఆ టైంలో, అంటే మన చిన్నతనంలో ఇవన్నీ జరిగేటప్పుడు మనకు తెలియదు ఇవి ఇంత గొప్ప మెమరీస్ అవుతాయి, మనకి ఇంత వాల్యుబుల్ అని. అప్పట్లో మనకి ఇవేం తెలియదు, జస్ట్ అలా గడిపేసాం అంతే. కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే అనిపిస్తుంది అప్పుడు మనం గడిపిన ప్రతి క్షణం ఇప్పుడు మనకు అది లైఫ్ లాంగ్ గోల్డెన్ మెమరీ అని చెప్పి. సో అది ఎవరికైనా ఏ టైంలో అయినా వర్తిస్తుంది. ఇప్పుడు కూడా మనకు తెలియదు, మనం ఇలా రోజు గడిపే లైఫ్ స్టైల్లో ఏవో చిన్న మన పిల్లలతో స్పెండ్ చేసే మూమెంట్స్ కానీ, వాళ్ళ బర్త్డేకి చేసే పనులు కానీ, లేదంటే ఏదైనా చిన్నవి మనకి ఇప్పుడు జస్ట్ అది ఒక మూమెంట్ లాగా అనిపిస్తుంది. కానీ ఫ్యూచర్కి అదే మనకు అది మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ అవుతుంది అనమాట. మనకి పాకెట్ మనీ ఎప్పుడు 10 పైసా 25 పైసా అలా ఉండేది. నాకు ఫస్ట్ టైం నా జేబులో నోటు పడినప్పుడు 1 రూపీ నోటే ఏదో, ఆనందానికి అవధులు లేవు. నోటు సొంతం అయిపోయింది నాకు. ఈ రోజు $100 వచ్చినా కూడా ఆనందం అంత ఈక్వల్ కాదు. మనకి స్కూల్ లైఫ్ ఒకటి, ఇంకోటి కాలేజ్ లైఫ్. మీకు చెప్తాను ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి. కాలేజ్లో మేము ఇంజనీరింగ్ కాలేజ్ 91 to 95 బ్యాచ్. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా కాలనీలో గ్రూప్ ఉండేవాళ్ళం, ఒక 4 ఫ్రెండ్స్. ఒక దగ్గర 10 రూపాయలు ఉందంటే ఆ రోజు ఇంకేం లేదు అసలు. ఆడు వచ్చేస్తా ఇంటికి వచ్చేవాడు, అరే నాకు 10 రూపీస్ ఉన్నారా అంటే ఏంటంటే ఎవరైనా 10 రూపాయల కంటే ఆడొక కింగర్ ఏంటంటే మీ చేసే పని ఏంటంటే 10 రూపాయలు తీసుకెళ్ళి నేను 10 రూపాయలు దాటేందంటే వాడు ముత్తు షాప్ పోవాల్సిందే. వీళ్ళందరూ 4 ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ తీసుకొచ్చి వాడి ఇంటికి పోయి కలుపు కొట్టేలా, అరే వెళ్దాం అంటే 10 రూపాయలు ఇంకా అంతే. 10 రూపాయలు అంటే ఇంకేం లేదు, కట్ చేసుకొని ఇమీడియట్ గా 4 ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఆర్కేపురం స్నేహితులు కాదు. సో వెళ్ళిపోవాలి ముత్తు దగ్గర పోయి. ఆ రోజు మా హ్యాపీనెస్ చూడాలి. వాడికి ఆర్డర్ చేసేది 2 ప్లేట్లు మిర్చి బజ్జీ వచ్చేది, 5 రూపాయలకు 6 రూపాయలకు వచ్చేది. తర్వాత టీ, హాఫ్ ఆఫ్ టీ, 2 టీలు ఆర్డర్ చేశాను. 10 రూపీస్ కరెక్ట్ సరిపోయింది. ఆ రోజు మేము అంటే ఇంత వాల్యూ అప్పుడు. మాకు ఇంజనీరింగ్ లో అంతే. ఎప్పుడన్నా ఎవరికైతే ఏదో అకేషన్ ఉండి పార్టీకి వెళ్తాం, నెక్స్ట్ వీక్ వెళ్తాం అంటే ఆ 1 వీక్ వెళ్లే ముందు వరకు కూడా మాకు పండగలా ఉండేది అనమాట. ఎప్పుడు వస్తుంది ఆ 1 వీక్ గురించి ఎదురు చూసేవాడు. ఆ పార్టీ ఇచ్చే వాళ్ళకి మర్యాదలు కూడా చేసేవారా? ఏదంటే అది అలా ఏదైనా కానీ మనం మన దగ్గర లిమిటెడ్ గా ఉన్నప్పుడు అవి వచ్చినప్పుడు ఇందాక ఆ వాల్యూ తెలుస్తుంది. ప్లస్ అప్పటి లైఫ్ లో మనకి డబ్బులు తక్కువ ఉన్నా కూడా ఎందుకనో ఎక్కువ రిలేషన్షిప్స్ కి ఎక్కువ వాల్యూ, మనుషుల్లో ఎక్కువ తిరిగేవాళ్ళం, నేచర్ లో ఎక్కువ ఉండేవాళ్ళం కదా. ఇలా 4 గోడల మధ్యలో ఉండి ఇలా ఉండే తక్కువ. సో బాటమ్ లైన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, మనీతో హ్యాపీనెస్ రాదు మనకి లైఫ్ లో. మనీ అనేది ఇంపార్టెంటే కానీ దట్స్ నాట్ ఇంపార్టెంట్. మనకి దట్స్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఉన్న దాంతో మనం సంతృప్తి పడి ఎవ్రీ మూమెంట్ మనం ఎంజాయ్ చేయగలిగితే కనుక దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో అది మనం ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలం అనేది ఇప్పుడు నేను ఏదో ప్రీచర్ లాగా చెప్తున్నాను కానీ. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ప్లస్ ఫ్రెండ్స్ మనం ఎక్కడ ఉన్నాము, ఏ ఊర్లో నాకు సంబంధం లేదు. ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటే ద టైమ్ విల్ గో లైక్ దట్. ఇంకా చిన్నప్పుడు ఎగ్జాంపుల్స్ అంటే నాకు కొన్ని లక్షలు వస్తాయి. మా ఇంట్లో ఫస్ట్, మా కాలనీలో ఫస్ట్ టీవీ డైనోర్.
డైరెక్ట్ టీవీ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరికి ఎవరికి లేవు వాళ్ళ కాలం. పాపం ఇంటికి వచ్చేవారు అందరూ. ఆ రోజు సాటర్డే మూవీ వచ్చేది, తెలుగు మూవీ వచ్చేది సాటర్డే. టికెట్ పెట్టారా? టికెట్ పెట్టలేదు, టికెట్ లేదు. ఆ లాబింగ్ ఉంటుంది అక్కడ అంటే దాంట్లో. ఆ రోజు ఫ్రైడే సాటర్డే మార్నింగ్ అయినా కొందరు 2-3 ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు వాళ్ళ దగ్గర 25, 30 పైసా వాడు ఏం చేస్తారు పొద్దు నుంచి కూడా లాబీ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ ప్లేస్ కోసం. అంత ముందు ఆ 5 days ఏం పట్టించుకోడు, అంటే మామూలుగా ఉంటాడు. సాటర్డే రాగానే అనిపిస్తుంది నాకు, ఓకే ఇదేదో చేస్తున్నాడు అంటే ఓకే వాడు అది చేసి అది షాప్ తీసుకెళ్ళి అది కొనిచ్చి అసలు చాలా బాగుంటాడు ఆ రోజు. बुलंद भारत की बुलंद तस्वीर हमारा बजाज చిత్ర వచ్చి చిత్రహార్ హిందీ, చిత్రలహరి తెలుగు. చిత్రమాల ఈస్ ఆల్ లాంగ్వేజ్. ఆ తెలుగు పాట కోసం తెలుగు పాట వస్తా. అది ఒక సినిమా గుర్తుంది నాకు, అది హిందీ మూవీ అనమాట, నజరుద్దీన్ షా షబానా ఆజ్మీ అనుకుంటా. ఆ మూవీ ఎంత ఘోరమైన మూవీ అంటే వాళ్ళు ఏంటి పందులు పెంచుతారు నాకు. ఆ మూవీ కూడా చూస్తున్నాం అంతా. అంటే అప్పుడు ఏం టీవీ లేదు, మీకు అంతకన్నా వరుస చెప్పిన పందుల పెంపకం కూడా చూసాను. వీళ్ళందరూ టీవీ, మాది విలేజ్, రేడియో, కరెంట్ కూడా ఉంటుంది. మేము రేడియోలో వినేవాళ్ళం. మధ్యాహ్నం వచ్చాయి ఏది పాడి పంట డైలాగ్ గుర్తున్నాయి నాకు. లక్ష్మక్క వచ్చాడు, పెద్దయ్య మా ఆవు 3 నెలల నుంచి పాలు సరిగ్గా ఇవ్వట్లేదు పెద్దయ్య అంటే దానికి సలహా చెప్పాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సూపర్. సో వీడియో చూసేవాళ్ళు మీకు కూడా ఎవరికైనా ఇలాంటి గోల్డెన్ మెమరీస్ ఉంటే షేర్ చేయండి. మాకైతే ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తే ఫ్యూ డేస్ చెప్పుకోవచ్చు కదా చోబాబు. రామగారు ఏం షేర్ చేయలేదు మెమరీస్. రామగారు టీవీ టైంలో మా మామయ్య గారు ఒకళ్ళు ప్రెసిడెంట్ అనమాట మా ఊరికి. మా మామయ్య ఆయన వాళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట టీవీ. ఈ చిత్రలహరి వచ్చిందంటే వెళ్ళేటోళ్ళం, కరెంటు పోయిందంటే అబ్బా ఆ రోజు చూడాలి. అసలు ఎంత అన్ని ఉండేది. నెక్స్ట్ డే లెఫ్ట్ ఓవర్స్ ఉంటే నేను ఆఫీస్కి తీసుకెళ్ళాను. ఎందుకంటే మా టీంలో అందరూ ఇండియన్ ఫుడ్ చాలా బాగా తింటారు. ఎప్పుడన్నా తీసుకెళ్తే అలా ఏదైనా పార్టీ ఉన్నప్పుడు నెక్స్ట్ డే తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే మాకు హాట్ చాక్లెట్ బార్ సెటప్ చేశారనమాట మా టెస్టింగ్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కదా, చెప్పాను కదా, మొత్తం ఎక్కడికి వెళ్ళినా అంతా సందడిగా ఉంటుంది. చోబా ఫ్రెష్గా స్నానం చేశాడు ఇవాళ. పెట్ స్మార్ట్కి వెళ్ళాడు పొద్దున్న గ్రూమింగ్ సెషన్కి. నువ్వే బెటర్, మంచిగా గ్రూమింగ్ చేయించుకుంటావు అప్పుడప్పుడు. నా ఐబ్రోస్ చేయించుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. చోబాబు నీకు ఐబ్రోస్ చేయలేదమ్మా ఇవాళ, కళ్ళ మీద అంత జుట్టు వచ్చింది. యాడ్ అవ్వలేదు దానికి, ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం చేస్తారులే, నెక్స్ట్ టైం చేయించుకుందాం, ఆడొద్దు. బొచ్చమ్మా నా దగ్గర బొచ్చ, నేను జో కొడుతుందా నా దగ్గర బొచ్చ. గుడ్ బాయ్, సూపర్. ఎంత ఇష్టమో అమ్మ దగ్గర బొజ్జు అలాంటి కదా. బొజ్జు జో కొడతా, బొజ్జు దాయ్ 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 జో 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 జో. నీ గారాలేంటో నువ్వేంటో ఎందుకు ఏడుస్తావు? ఇంకా నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్తావు. కొంచెం ఫుల్గా తిన్నావు, ఇప్పుడే పడుకుంటున్నావు, జో కొడుతున్నాను మళ్ళీ అంటావు. ఎందుకు, ఏమైంది, ఏం కష్టం వచ్చింది నీకు ఒకసారి చెప్పమ్మా. నేను బుజ్జి బుర్రలో ఏమున్నాయి నీకు, టెన్షన్లు ఏంటి? నువ్వు కొన్న షేర్లు రేట్లు పడిపోతున్నాయా? ఏమైంది, నీకు ప్రమోషన్ ఇవ్వనన్నారా? లే ఆఫ్ జరుగుతుందేమని భయంగా ఉందా? ఏమున్నాయిరా నీ బుర్రలో టెన్షన్లు? హ్యాపీగా బొజ్జో, నువ్వు బొజ్జో, నేను చక్కగా రాణా షో చూస్తాను, బాగుంది బొజ్జు. क्या हुआ? बच्ची रो रही थी, वुडवर्ड्स दे दे, वही तो मैं तुम्हें देती थी जब तुम छोटी थी. రిషి బాబు సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఏంటి స్పెషల్ రిషి ఈరోజు ఎక్స్ట్రా హ్యాండ్సమ్ గా ఉన్నావు? గెస్ట్ చేయాలా? బర్త్డే అనమాట. నేను అటు పెళ్ళని చెప్పబోతున్నాను. ఇవాళ పెళ్లి కొడుకుని చేసాం. సో రిషి గారి బర్త్డే స్పెషల్. ఈరోజు స్కూల్ ఉంది కాబట్టి వేరే ఏం లేదు, జస్ట్ మూవీకి వచ్చాం అనమాట. పుష్ప 2 మూవీ ఉంది కదా ఇప్పుడు. రిషి గారికి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అయిన తర్వాత సెకండ్ ఫేవరెట్ అనుకుంటా అల్లు అర్జున్. మిట్టు కూడా ఇష్టమే, నాని అండ్ బన్నీ కదా. నాని అండ్
అల్లు అర్జున్ నా టాప్ 2. యా. సో ఇప్పుడు మూవీ చూడటానికి వెళ్ళిపోతున్నాం. రిషి బాబు, హౌ ఓల్డ్ ఆర్ యూ? 12. 12. అమ్మో, ఇందాకే మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ 13, టీనేజ్ ఎలా ఉంటుందా, వాడు చుక్కలు చూపించాడు వీడేం చూపిస్తాడా అని భయపడుతున్నాం. చొక్కాలు వేరు చుక్కలు వేర్రా, ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీ. చూస్తున్నారు కదా, థియేటర్ అయితే చాలా ఫుల్గా ఉంది. అసలు ఖాళీయే లేదు కదా. మేము థియేటర్ మొత్తం బుక్ చేసేసాం, $80 ఇచ్చి మొత్తం బుక్ చేసాం. $80కి మొత్తం థియేటర్ దొరికింది మాకు. 3 hours later. సో ఇప్పుడే మూవీ అయిపోయింది. ఆల్మోస్ట్ 3 hours and 30 minutes ఉన్నాం అనుకుంటా మూవీలో. సో ఇప్పుడు టైం 9:15 అయిపోయింది. రిషి గారి బర్త్డే డిన్నర్కి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళే ముందు ఒకసారి మూవీ గురించి మేము అనుకున్నాం ఒకసారి చెప్తాం అనుకుంటున్నాం. సో నన్ను మీరు స్టార్ట్ చేయండి. సో మూవీ అయితే నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళు కొంతమంది అంత నచ్చలేదన్నారు, కొంతమంది బాగుందన్నారు. కాబట్టి నేను హై ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అల్లు అర్జున్ యాక్షన్ అయితే అసలు సూపర్. సో అల్లు అర్జున్ కెరియర్లో అయితే ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి. తను పడిన కష్టం అంతా తెలుస్తుంది మూవీలో. అసలు స్టార్టింగ్ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు వరకు అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అసలు అమేజింగ్ అనమాట. ఎంత మారిపోయాడు అసలు కంప్లీట్గా. అసలు యాక్షన్ కానీ అసలు తెలుగు మూవీనే ఒక లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. అసలు 1 by 1 మూవీస్ ఇప్పుడు తెలుగులో తీసే అన్నీ కూడా చాలా బాగా తీశారు మూవీ. డైరెక్టర్కి అలాగే అల్లు అర్జున్కి ఫుల్ క్రెడిట్ ఇవ్వచ్చు. సో నాకు కూడా సేమ్. నేను లైక్ నా ఫ్రెండ్స్ చూసి చెప్పిన దాన్ని బట్టి అంత హై ఎక్స్పెక్టేషన్స్ లేదు. కానీ వచ్చాక రియలైజ్ చేసింది ఏంటంటే 3 hours 30 minutes మూవీని ఇంట్రెస్టింగ్గా ఉంచడానికి లైక్ ఇన్సేన్ అమౌంట్ ఆఫ్ స్కిల్ అవసరం. ఏ మూవీ అంత లాంగ్ ఉండదు. సో షార్టర్ మూవీ అయితే నాకు తెలిసి ఇంకా బెటర్గా కూడా ఉంటుంది. కానీ మరీ 4-5 parts అయితే తీయలేరు కదా. ఇప్పుడు ఆల్రెడీ 3rd ఓపెన్ చేస్తున్నారు. 3.5 hours అంటే మూవీకి స్టిల్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ఎక్కడ అంత బోరింగ్గా అనిపించలేదు. సో నాకైతే చాలా నచ్చింది. అల్లు అర్జున్ యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. అండ్ అంత సౌండ్ ట్రాక్స్ అంతా చాలా బాగుంది. యాక్షన్ అంతా ఓవరాల్ మూవీ నాకైతే చాలా నచ్చింది. సో యా, అల్లు అర్జున్ ఇంకా ఫహద్ ఫసల్ ఎస్పెషల్లీ. కానీ బ్యాడ్ పార్ట్ ఏంటంటే బ్యాడ్ కాదు, కానీ లైక్ ఫహద్ ఫసల్ చచ్చిపోయాడు. రిషికి ఫహద్ అంటే చాలా చాలా ఇష్టం. నాకు కూడా సినిమా చాలా నచ్చింది. ఎస్పెషల్లీ అల్లు అర్జున్ యాక్షన్ అయితే అసలు అన్బిలీవబుల్, నెక్స్ట్ లెవెల్. అసలు అంటే అంత కేపబిలిటీ ఉందా అనిపించింది. ఎస్పెషలీ క్లైమాక్స్ సీన్స్లో, ఎమోషనల్ సీన్స్లో అసలు అంటే అల్లు అర్జున్కి ఇంత అంటే ఇంకా పొటెన్షియల్ ఎంత ఉందో అని అనిపించింది చూస్తుంటే. సో ఓవరాల్గా మూవీ అయితే నాకు చాలా నచ్చింది. ఇదండి మా వీడియో. మా గుర్తుకొస్తున్న ఈ వీడియో వల్ల మీకు కూడా ఏదన్నా మంచి జ్ఞాపకాలు కనుక గుర్తొచ్చి మీరు అలా ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తుంటే కాసేపు అయినా కూడా ప్లీజ్ తప్పకుండా మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరినీ మళ్ళీ ఇంకొక మంచి ఎక్సైటింగ్ వీడియోస్లో కలవబోతున్నాము. అవన్నీ ఏంటో మీకు త్వరలో తెలుస్తాయి. బాయ్, టేక్ కేర్.